కర్నూలులో గత 3 సంవత్సరాలకు పైగా అనుభవజ్ఞులైన వైద్య బృందంతో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ నేడు కామినేని జెమ్ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస కుమార్ రావిపాటి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కామినేని జెమ్ కేర్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ కుమార్ రావిపాటి. ఐఎమ్ ద డైరెక్టర్ జెమ్ కేర్ హాస్పిటల్స్ అండ్ జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ క్యాన్సర్ సెంటర్ హియర్. సో ఈరోజు మనము అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నాలజీతో క్యాన్సర్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కర్నూలులో. మనందరికీ తెలుసు, ఎనీ స్టాటిస్టిక్స్ ఇప్పుడు చూస్తే ఒక టైంలో ఏంటంటే ఎక్కువ మంది మరణాలు ఆర్ జబ్బులతో ఇబ్బంది పడింది కార్డియాక్ అంటే హృదయానికి సంబంధించిన జబ్బులు, ఆ తర్వాత న్యూరాలజీకి సంబంధించిన జబ్బులు ఇలా వచ్చాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఎక్కువగా క్యాన్సర్ ఎక్కువ మంది మరణానికి కారణం అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే ఆల్మోస్ట్ 1.4 మిలియన్ ఎవ్రీ ఇయర్ క్యాన్సర్ బారిన పడుతున్నారు ఒక్క ఇండియాలోనే. ఇవి ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసిన స్టాటిస్టిక్స్. అంటే అన్ఐడెంటిఫైడ్ కేసెస్ ఇంకా చాలా ఉంటాయండి. అంటే సొసైటీలో ఉండి రిపోర్ట్ అవ్వని కేసెస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ 1 in 6 మెంబర్స్లో వాళ్ళ లైఫ్ టైంలో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి కరెంట్ ట్రెండ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయితే. అంత సివియర్ ఇంటెన్సిటీ, ప్రెవలెన్స్, ఇన్సిడెన్స్ ఉన్న కండిషను క్యాన్సర్ అవుతుంది ఇప్పుడు. సో దీనిలో కూడా చాలా క్యాన్సర్స్, అంటే ఇప్పుడు నోటికి సంబంధించిన క్యాన్సర్ కానీ, అలాగే గర్భాశయ ద్వారం దగ్గర వచ్చేది కానీ, ఇవన్నీ కూడా ఎర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ మనం ఎర్లీగా కనుక కనిపెడితే అవన్నీ క్యూరేటివ్ స్టేజ్లో ఉంటాయి. అంటే కంప్లీట్గా మనం సర్జరీ చేస్తే వాళ్ళు ఆ క్యాన్సర్ నుంచి పూర్తి విముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో మనం ఐడెంటిఫై చేస్తే. ఎప్పుడైతే లేటుగా చేసామో వాళ్ళకి ఓన్లీ పాలియేటివ్ సపోర్ట్ ట్రీట్మెంటు, వాళ్ళ లైఫ్ దాన్ని మనం ఎక్స్టెండ్ చేయగలమే కానీ పూర్తిగా దాన్ని క్యూర్ చేయలేని కండిషన్లు కూడా ఉండొచ్చు. అందుకని క్యాన్సర్లో ప్రివెన్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ ద బెస్ట్ కేస్ సినారియో. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఐడెంటిఫై అయ్యాక ఒక రేడియేషన్ థెరపీ ఎవరన్నా కావాల్సిన ఇది ఉంటే ఆల్మోస్ట్ మీకు 1.5 month 2 months వాళ్ళు ఎక్కడైతే ఆ రేడియేషన్ థెరపీ సెంటర్ ఉందో అక్కడ ఉండాల్సిన ఇది ఉంటుందన్నమాట. సో ఈ నెంబర్ ఎక్కువయ్యే కొంది ఇప్పుడు ఒక మిషన్కి కెపాసిటీ కొంతే ఉంటుంది. సో ఆ పైన పేషెంట్స్ ఇంకా అక్కడ తీసుకోలేకపోతారు. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలి, ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ ఒక 2 months వాళ్ళు ఉండాలి, అలాగే ఫ్యామిలీతో ఉండాలంటే చాలా కష్టం అన్నమాట.